మీడియా రంగంలో 20 సంవత్సరాల అనుభవం కలిగి సుమారు 50 రియల్ ఎస్టేట్ కంపెనీలకు పబ్లిసిటీ అడ్వైజర్గా పనిచేసిన మాదిరెడ్డి జగన్ ఇవాళ ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ లా వెంచర్లను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి ఇక 99 ప్లాట్స్ ఎక్స్పో కార్నివాల్ ప్రారంభించారు. ఇక ఈ వెంచర్లో ప్రతి డాక్యుమెంట్ నిష్ణాతులైన అడ్వకేట్ చే పరిశీలించామన్నారు. కొనుగోలుదారులకు వెంచర్ డాక్యుమెంట్స్ నుంచి ఎలాంటి ఇబ్బందులు లేవని స్థలం కొనుగోలు చేసిన తర్వాత ఎవరి పనిలో వాళ్ళు ఉన్నా వారి సంస్థ మాత్రం డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ఎప్పటికప్పుడు ప్లాట్స్ నుంచి ఉన్న స్థితి గురించి అప్డేట్ తెలుసుకుంటామని జగన్ తెలియజేశారు. స్థలం చుట్టూ జరుగుతున్న అభివృద్ధి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తామన్నారు. 99 ప్లాట్స్లో వెంచర్ కొనుగోలు చేస్తే పరిపూర్ణమైన భద్రతను కల్పిస్తామని సీఓ జగన్ పేర్కొన్నారు. మనము సుమారు ఈ హైదరాబాద్ చుట్టూ 8 హైవేస్ ఉన్నాయి. ఈ 8 హైవేస్లోనూ ప్రస్తుతం సుమారు ఒక 40 వెంచర్స్ తోటి టైఅప్ అవ్వడం జరిగింది. ఈ 40 వెంచర్స్లోనూ కూడాను మన త్రూ ఈ 99plotsexpo.com త్రూ ఎవరైతే ప్లాట్ కొంటారో వాళ్ళు కేవలం 50% అమౌంట్ పే చేస్తే ఇమీడియట్గా వాళ్ళకి ప్లాట్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అసలు ఇప్పటి వరకు కూడాను రియల్ ఎస్టేట్ చరిత్రలో ఇట్లాగా కేవలం ఓపెన్ ప్లాట్స్లోనే 50% అమౌంట్ పే చేసిన వెంటనే కస్టమర్కు రిజిస్ట్రేషన్ చేయడం అనేది అసలు ఎప్పుడు కూడా జరగలేదు. ఇది మెయిన్కి కస్టమర్కి ఒక బెస్ట్ అడ్వాంటేజ్ జరుగుతుంది. అయితే సాధారణంగా ఈఎంఐ అయ్యేటప్పుడు ఏంటంటే వాళ్ళు టోటల్ ఈఎంఐ అయ్యేటప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ ఎదురవుతుంది. ఈ ప్రాబ్లం అనేది 50% అమౌంట్ పే చేసిన వెంటనే రిజిస్ట్రేషన్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఈ ప్రాబ్లాన్ని అవాయిడ్ చేయడానికి ఒక బెస్ట్ ఆప్షన్. ఇంకో విషయం ఏంటంటే సాధారణంగా మనం ఇప్పుడు 50% అమౌంట్ పే చేస్తున్నారు కదా, రిమైనింగ్ 50% అమౌంట్ వాళ్ళు 36 ఈఎంఐ ద్వారా పే చేసుకోవచ్చు. అయితే ఈ 36 ఈఎంఐ ద్వారా పే చేస్తున్నారు కదా, ఇదేమైనా ఇంట్రెస్ట్ ఏమైనా పడుతుందంటే మనం ఈ 99 ప్లాట్స్ ఎక్స్పో ద్వారా ఎవరైతే కొంటున్నారో రిమైనింగ్ 36 ఈఎంఐ కూడా అంటే సుమారు 3 సంవత్సరాల వరకు కూడాను ఏ విధమైన వడ్డీ లేకుండానే వాళ్ళు ఈ 36 ఈఎంఐ పే చేసుకుని ఒక అవకాశాన్ని కల్పిస్తున్నామన్నమాట. ఈ అవకాశాన్ని కల్పించడం వల్ల ఏంటంటే కస్టమర్కి వాళ్ళు ప్లాట్ అమౌంట్ పే చేయగానే వాళ్ళ పేరుని రిజిస్ట్రేషన్ అవుతుంది. మిగతాది కూడాను ఏ విధమైన సరే ప్రాబ్లమ్స్ లేకుండా అమౌంట్ పే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈరోజు సుమారు మనకి ఒక 40 వెంచర్లు ఉన్నప్పటికి కూడాను ఇంకా ముందు అన్ని హైవేల్లోనూ కూడా ఒక 200 వెంచర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక కామన్ మ్యాన్ అబౌవ్ మిడిల్ క్లాస్ పీపుల్ ఈరోజు ఒక ప్లాట్ఫామ్ కొనడానికి వచ్చారు. ఇవాళ 20,000 గజం ఉంది. వాళ్ళు కొనడానికి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర 5 లక్షలు తగ్గినా కూడా ఫ్లాట్ రిజిస్టర్ చేయలేని పొజిషన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఈ 5 లక్షలు వాళ్ళు చేకూర్చుకొని వచ్చేదానికి మళ్ళీ అది 30 lakhs వెళ్తుంది. 2,000 3,000 ఎప్పటికీ వాళ్ళు కలగాని మిగిలిపోయిన పరిస్థితుల్లో ఒక రియల్ సొల్యూషన్ టు కామన్ మ్యాన్ అన్నది ఈ ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుంది. 100% మీ అందరి సపోర్ట్తో చాలామంది వ్యక్తులకు దీన్ని తీసుకెళ్ళాలి. అంటే ఇక్కడ ఎటువంటి ఖచ్చితంగా దెర్ ఈజ్ ఎ స్ట్రాంగ్ మోటో ఇన్ ద థాట్. ఈరోజు ఏంటంటే చాలామంది కామన్ మ్యాన్ రీచ్ అవ్వాలి. ఖచ్చితంగా ఒక సర్వీస్ ఓరియంటెడ్లో అంటే జస్ట్ లైక్ సర్వీస్ ఉంది ఇక్కడ. వాళ్ళు ఏంటంటే ఒక కామన్ మ్యాన్ బెస్ట్ ప్లాట్ ఏంటంటే వెతుక్కోవడం ఒకటి కష్టమైతే వెతికిన తర్వాత కొనటం చాలా అతి కష్టమైన పనిగా ఉంది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా అలాంటి వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అవుతుంది. ఆ రిమైనింగ్ని కూడా 36 months పాటు ఈఎంఐలో కట్టుకునే అవకాశం అంటే ఖచ్చితంగా 36 monthsలో డబుల్ అయ్యే ఇన్వెస్ట్మెంట్స్ ఈరోజు హైదరాబాద్లో ఉన్నాయి. సరైన ఇన్వెస్ట్మెంట్ ఈ రోజున ఒక వ్యాస్ట్ ఎక్స్పాన్షన్ అవుతుంది హైదరాబాద్ సిటీ. అలాంటి దగ్గర కనుక సరైన ప్లాట్ఫామ్లో వాళ్ళు కొనుక్కుంటే 3 yearsలో చాలా మంచి ప్రగతి పొందే అవకాశం ఉంది. రెండోది లీగల్గా ఫిట్టెడ్ ఉన్న ప్రాజెక్టులు మాత్రమే జగన్ గారు దీన్ని ఈ ప్లాట్ఫామ్ మీద ఉపయోగిస్తున్నారు. బిఫోర్ దట్ లీగల్ వెరిఫికేషన్ చేసుకుంటున్నారు.